రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందనే కారణంతో మహిళా కానిస్టేబుల్ను తన సొంత తమ్ముడే దారుణంగా హత్య చేశాడు. 2020 బ్యాచ్కు చెందిన నాగమణి ప్రస్తుతం హయాత్ నగర్ పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తోంది. శ్రీకాంత్ అనే యువకుడిని చాలా కాలంగా నాగమణి లవ్ చేస్తోంది. కానీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇంట్లో వాళ్ళను ఎదిరించి నవంబర్ 1న శ్రీకాంత్ను పెళ్లి చేసుకుంది నాగమణి. హైదరాబాద్లో భర్తతో కలిసి కాపురం పెట్టింది. కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. దీంతో పోలీసులు నాగమణి తమ్ముడిని కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. తరువాత ఇంట్లో పరిస్థితులు సర్దుకున్నాయి. కానీ నాగమణి తమ్ముడు మాత్రం అక్క మీద కోపంతో రగిలిపోయాడు. ఆదివారం సెలవు కావడంతో నాగమణి తన స్వగ్రామం రాయపోల్కు వెళ్ళింది. కుటుంబ సభ్యులతో గడిపి సోమవారం స్టేషన్కు బయలుదేరింది. కానీ అప్పటికే అక్కను చంపేందుకు ప్లాన్తో రెడీగా ఉన్న నాగమణి తమ్ముడు పరమేష్ దారిలో కారుతో కాపు కాశాడు. రాయపోల్ నుంచి మన్యగూడ రహదారిపై నాగమణి స్కూటీ రాగానే వెంటనే కారుతో వెళ్లి ఢీకొట్టాడు. నాగమణి కింద పడిపోవడంతో తనతో తెచ్చుకున్న కొడవలితో నాగమణి మీద దాడి చేశాడు. చనిపోయిందని నిర్ధారించుకునే వరకు వేట్లు వేస్తూనే ఉన్నాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పరమేష్ నాగమణిని అటాక్ చేసిన సమయంలో ఆమె భర్త శ్రీకాంత్తో ఫోన్ మాట్లాడుతూ వెళ్తోంది. పరమేష్ తనను చంపేందుకు వచ్చాడని చెప్పడంతో వెంటనే హైదరాబాద్ నుంచి నాగమణి ఉన్న ప్రాంతానికి బయలుదేరాడు శ్రీకాంత్. మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడ వచ్చి కేసు పెట్టిపోయినాం మేము. వాళ్ళు పిలిపించి మాట్లాడిపించారు కానీ వాళ్ళు కోపంగానే వెళ్ళిపోయారు. చేస్తాం యాదగిరిగుట్ట దగ్గర. వాళ్ళు ఎవరు రాలేదు, ఆ పెళ్ళికి అయితే ఎవరు రాలే. ఇక పెళ్ళి అయిన రోజు ఈవినింగ్ నైట్ వచ్చి ఇక్కడ కేసు పెట్టిపోయినాం. తెల్లారు పిలిపించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సార్కి పిలిపించి మాట్లాడితే జర ఇండ్లే అప్పటికైనా చంపుతాము, అది చేస్తాం ఇది చేస్తాం, నేను ఊర్లో బతకనీయం, ఏడ కనిపించిన చంపుతామని మాట్లాడారు. ఈ మధ్యలో మిమ్మల్ని మనం వేరే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమనలే అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక ఎవరెవరికి ఫోన్లు చేయాలో వాళ్ళకి చేసి వీళ్ళు ఏడు ఉంటారు ఏం కథ అనేది కనుక్కొని అటాక్ చేసి కరెక్ట్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నా, అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోతుంది 10 నిమిషాలు. కానీ అప్పటికే నాగమణి చనిపోయింది. పరమేష్ వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. కేవలం వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది అనే ఒకే ఒక్క కారణంతో సొంత అక్కనే పొట్టన పెట్టుకున్నాడు. ఈరోజు రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయాత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయాత్ నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయాత్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం.